నమస్తే. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి? వాస్తవానికి ఏ యుద్ధం వల్లనైనా వచ్చే లాభాలు చాలా తక్కువే ఉంటాయి, కానీ జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఇరువైపులా. ఇక హర్ముజ్ జలసంధి మూసుకుపోతుందా? దీనివల్ల చమురు రవాణా పెద్ద ఎత్తున నిలిచిపోతుందా? అసలేం జరుగుతుంది అక్కడ అని చూస్తే, అరేబియా సముద్రంలో ఒమన్కి చెందిన ముసండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్మూజ్. ఇందులో ఒక చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటుంది. ఇందులో 2 షిప్పింగ్ లైన్లు ఉన్నాయి. వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్లు సులువుగానే వెళతాయి. ఇందులోంచి ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశిస్తాయి. చమురు నింపుకుని ఇరాన్ దగ్గర నుంచి హర్మూజ్ దాటి బయటకు వస్తాయి. ఈ జలసంధి నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో 5%తో సమానం. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి ఎగుమతి అవుతుంది. ఇక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణాకు కూడా ఈ మార్గమే అత్యంత కీలకం. 1/3 ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇందులో అత్యధికం ఖతార్ ఎగుమతి చేస్తోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని ఓ కుదుపుతుంది. దీన్ని గుర్తించిన అమెరికా బహ్రెయిన్లో 5th ఫ్లీట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. భారత అవసరాలకు వాడే చమురులో 40% ఈ దారి గుండానే రవాణా అవుతోంది. ఇప్పటి వరకు మనం మన ఇంధన అవసరాలను అధికంగా ఇరాక్, సౌదీ, యుఏఈ, కువైట్, ఖతార్ నుంచి ఎగుమతి చేసుకుంటూ ఉన్నాం. మన దేశం వాడే ఇంధనంలో 90% వివిధ మార్కెట్ల గుండా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి మూసుకుపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో పాటు రవాణా, బీమా ఖర్చులు సైతం భారీగా పెరుగుతాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ ధరలకు రెక్కలు రావడం ఖాయం. దీంతో భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్థిక స్థితి దారుణంగా తయారవుతుంది. జూన్ 13న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, దేశీయ అవసరాలకు సరిపడా చమురు సరఫరా అవుతుందని అన్నారు. ఇప్పటికే వివిధ దేశాలతో మనకున్న చమురు ఒప్పందాలకు తోడు ఈ నిల్వలు 74 రోజుల వరకు సరిపోతాయన్నారు. అసలు ఈ పెట్రోల్ చుట్టూ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్ అలుముకొని కనపడుతోంది. పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా కనుగొందామన్నా దాన్ని దగ్గరకు కూడా రానివ్వరు. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా ప్రోత్సహిస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో అందరి దృష్టి ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై పడింది. ఇప్పటికే ఖర్చు కారణంగా సిఎన్జి వంటి వాహనాల వైపు మళ్ళుతోంది భారత రవాణా వ్యవస్థ. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలను సైతం ఇటీవల బాగానే పెంచుతున్నారు. ఇదే కొనసాగాల్సిన పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు. ఇక్కడ చూస్తే ఇరాన్పై ఇజ్రాయెల్ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందాలు చేసుకునే వరకు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని పశ్చిమాసియా వ్యవహార నిపుణులు అంటున్నారు.